నాగావళి నదీ జలాల కాలుష్యంతో సిక్కోలు ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. యథేచ్ఛగా హాస్పిటల్ వ్యర్థాలు, మురుగునీరు నదిలో కలిసిపోతోంది. అదే నీటిని నిత్యావసరాలకు వినియోగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కనీసం మురుగునీటి శుద్ధి కర్మాగారం పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నాగావళి నది కాలుష్యం శ్రీకాకుళం పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శ్రీకాకుళం ప్రజలకు జీవనాధారంగా ఉన్న నాగావళి నది వ్యర్థాలతో నిండిపోతోంది. శ్రీకాకుళంలోని ప్రధానమైన 13 మురుగునీటి కాలువల ద్వారా వ్యర్థాలు నదిలో కలిసిపోతున్నాయి. అంతేకాదు ఆసుపత్రుల వ్యర్థాలను ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయకుండా నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నారు. కాలుష్యానికి గురవుతున్న నాగావళి నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మురుగునీటిని శుద్ధి చేసి నదిలోకి చేరవేసే బాధ్యత అధికారులు మరిచిపోతున్నారు. కలుషిత నీటినే మంచినీరుగా తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అనేక రకాల పన్నుల ద్వారా సిక్కోలు ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేస్తూ ఉన్న ప్రభుత్వం కనీసం మురుగునీటిని శుద్ధి చేసే పని చేయడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పట్టణ పరిసర గ్రామాల ప్రజల అనారోగ్యానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా నదిలోకి వదులుతున్న డ్రైనేజ్ నీటితో పశువులకు ప్రధాన ఆధారమైన నాగావళి నది నీరు కలుషితమవుతోంది. డేనైట్ జంక్షన్, రెల్ వీధి, వైష్ణవి వీధి, 7 రోడ్ జంక్షన్, బలగా, దమ్మల వీధి, హౌసింగ్ బోర్డు కాలనీల నుంచి డ్రైనేజ్ నీటిని నదిలోకి విడుదల చేస్తూ ఉన్నారు. నాగావళి నది ఒడ్డున నివసించే ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలకు నదిపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది రోగాలకు భయపడి నదికి వెళ్లడం మానేసినప్పటికీ కొందరు ఇప్పటికీ స్నానం, ఇతర అవసరాలకు దానిపైనే ఆధారపడతారు. నాగావళి నదిలో కలుస్తున్న డ్రైనేజ్ నీరు, నదీ జలాల కలుషితాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు కలెక్టరేట్ సమీపంలో 30 కోట్లతో అమృత్ పథకం కింద మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 15% పనులు మాత్రమే పూర్తయ్యాయి. శ్రీకాకుళం ప్రధాన డ్రైనేజ్ కాలువ మిర్తి కాలువ సైతం పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పూర్తి కాలేదు. కాలువలు సైతం ఆక్రమణలతో కుచించుకుపోయాయి. శ్రీకాకుళం ప్రజానీకానికి, అదేవిధంగా ఈ పరిసర గ్రామాల్లో ఒక 16 గ్రామాలకి ఒక మంచినీరు అందించే నాగావళి నది ఒక గొప్ప నది ఉంది. ఈ నీరు అందరికీ దాహారి తీర్చేది. కానీ ఈవేళ నాగావళి నదికి ఈ శ్రీకాకుళం పట్టణంలో 16 ప్రాంతాల నుంచి 11 చోట్ల నుంచి ఇవాళ మురికి నీరు అనేది నదిలో కలియడం వల్ల ఈరోజు ఆ మురికి నీరు ఇవాళ ప్రజలకేమో మంచినీరుగా సప్లై చేస్తుంది ప్రభుత్వం. గతం నుంచి కూడా అనేక సార్లు మేము ఆందోళన కార్యక్రమాలు చేసినాం. అయ్యా, ఈ మురికి నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ మురికి నీరే కాదు, ఎస్టీపీ సెప్టిక్ ట్యాంకుల నీరు, అదేవిధంగా హాస్పిటల్ తాలూకు వ్యర్థాలు అన్ని మిళితమైపోయి ఆ నీరు వెలువడంతో ఈ శ్రీకాకుళం నగరంలోని ప్రజానీకమంతా కూడా ఈరోజు అనేక రోగాల బారి పడతారు. ప్రజలను నాగావళి నదిని కాలుష్యం బారి నుంచి కాపాడి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.